సో గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే గేట్ ఎగ్జామ్ టోటల్ 3 అవర్స్ ఎగ్జామ్ అండి అది. Hmm. ఫిబ్రవరి జనరల్గా ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీకెండ్స్లో జరుగుతాయి. 2 వీకెండ్స్ జరుగుతాయి ఇప్పుడు కూడా. ఇయర్లీ ఒకసారి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. అండ్ గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏంటంటే గేట్ ఎగ్జామ్ లైక్ చెప్పే కదా 3 అవర్స్ ఎగ్జామ్ అది. దాంట్లో టోటల్ 65 క్వశ్చన్స్ ఉంటాయి. 65 క్వశ్చన్స్లోను 10 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంబైన్డ్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మార్క్స్కి ఉంటుంది. మిగతా 55 క్వశ్చన్స్ ఏంటంటే టెక్నికల్ సబ్జెక్ట్. అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈసీ బ్రాంచ్ అనుకోండి, ఈసీ బ్రాంచ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. సివిల్ అంటే సివిల్, సిఎస్సి అంటే సిఎస్సి అండ్ సో ఆన్ అలా ఉంటాయి. సో అవి 55 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ 65 క్వశ్చన్స్లో 1 మార్క్ ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 30 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ 35 ఉంటాయి. టోటల్ 100 మార్క్స్. సో ఇది ప్యాటర్న్ అండి. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? యా, నెగిటివ్ మార్కింగ్ ఉందండి. బట్ దీనికి ఏంటంటే మనకి గేట్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని, ఇంకొకటి న్యూమరికల్ ఆన్సర్ టైప్ అని. బేసిక్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్, కాకపోతే నెంబర్ బేస్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఒక ప్రాబ్లమ్ ఇస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు ఒక ఆన్సర్ వస్తుంది, అది నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ బ్లాంక్స్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. థర్డ్ ఏంటంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అంటే క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి కానీ మోర్ దాన్ 1 ఆన్సర్ కానీ కరెక్ట్ ఉంటాయి. 1 or more than 1 ఆన్సర్ కెన్ బి కరెక్ట్ దేర్. వాడు చెప్పడు ఎగ్జామ్లో దీంట్లో ఒకటే కరెక్ట్ ఉంది, 2 కరెక్ట్ ఉన్నాయి, 3 కరెక్ట్ ఉన్నాయి అని చెప్పరు. మనం డెసిషన్ తీసుకోవాలి అక్కడ, దీంట్లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఆ కరెక్ట్ ఆన్సర్స్ అని మార్క్ చేయాలి. సో ఇది మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అని. ఈ ఎంఎస్క్యూస్ అనేవి 2021 నుంచి యాడ్ చేశారు. ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంతకుముందు ఓన్లీ ఎంసీక్యూస్ అండ్ ఎన్ఐటీసే ఉండేవి. ఈవెన్ ఎన్ఐటీస్ కూడా 2014 నుంచి యాడ్ చేశారు. 2014 ముందు మీరు గేట్ పేపర్స్ చూసారనుకోండి, మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో ఇప్పుడు మీరు నెగిటివ్ మార్కింగ్ అన్నారు కదా, ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే ఉన్నాయి. సో న్యూమరికల్ ఆన్సర్ టైప్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. అట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ జనరల్గా పేపర్ వెయిటేజ్ చూస్తే దాదాపు 60 మార్కులు ఫిక్స్డ్ ఏమి ఉండదు దీంట్లో. ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది, ± 5 మార్క్స్ లాగా మారుతూ ఉంటుంది. యావరేజ్గా చూస్తే 60 మార్కులు మీకు ఎంసీక్యూస్ వస్తాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటే ఒకటే కరెక్ట్ ఆన్సర్, ఒకటే మనం మార్క్ చేయాలి. సో వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి. మిగతా 40 మార్క్స్ ఏంటంటే ఎన్ఐటీ ప్లస్ ఎంఎస్క్యూ, ఆ రెండింటికి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 1/3 మార్క్ ఉంటుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్కి 0.33 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది తప్పు చేస్తే, అండ్ 2 మార్క్ క్వశ్చన్కి 0.67 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది. అదే.